నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకుంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు? దేవుడి ఆలయాల్ని. రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు? చూడండి ఒకసారి. ఏం స్వామి, ఎక్కడికో వెళ్ళావు? ఎన్ని ఆలయాల్ని కూలదోయించారు చూడండి. లాస్ట్లో ఉండదు చూసుకోండి. టీడీపీ హయాంలో విజయవాడలో ఆలయాల కూల్చివేత చూడండి. ప్రొక్లైన్లు పెట్టి, జేసీబీలు పెట్టి. మీకు దేవుడి పట్ల, హైందవ మతం పట్ల గౌరవం ఉంది, భక్తి ఉందని ఇది చూసినట్టు ఎవడన్నా నమ్మమంటారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పండి. పాపభీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలను ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే ఏమంటారు? దాన్ని మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అన్అపాలజెటిక్ సనాతని, మళ్ళీ ఇప్పుడు కాషాయం ఇట్లా ఆ రోజు చేశాడు. కాషాయం కొనసాగించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వేసిన తర్వాత అంటే సాధువుగా మారతావు, మళ్ళీ వెంటనే పరిత్యజిస్తావు. అంటే బ్రహ్మచర్యాన్ని లేదా సాధుతత్వాన్ని, సంకల్పాన్ని వెంటనే ఎత్తుకుంటావు, దైవ సంకల్పాన్ని ఎత్తుకుంటావు, మత ప్రచారాన్ని, హైందవ తత్వాన్ని ప్రచారం చేయడానికి ఎత్తుకుంటావు, వేషం మారుస్తావు, గెటప్ మారుస్తావు, బట్టలు మారుస్తావు. మరి నీ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన క్షేత్రం, ప్రముఖ హైందవ క్షేత్రమైన కాశీనాయన క్షేత్రాన్ని మీ శాఖ అధికారులు నీ ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ఎవరిని నమ్మమంటారు? ఎవరిని నమ్మంటారు పవన్ కళ్యాణ్ గారు? శ్రీకాకుళం ఆధ్యాత్మిక కోర్మ గ్రామంలో మందిరానికి నిప్పంటించింది ఏంటి పరిస్థితి? పోనీ దానికి ఏమైనా సాయం చేశారా? పోనీ పునర్నిర్మాణం ఏమైనా చేశారా? ఆదుకున్నారా? మీ పాపాలు ఒకటొకటి కాదు. సింహాచలంలో ఒక ఆవిడ పెద్ద మొత్తం తగునమ్మా అని పెద్దానికి వస్తుంది. అసలు పనికి ఆవిడ రాదు. ఆవిడకి ఇచ్చినటువంటి ఉద్యోగం ఆ మంత్రి చేయరు. సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా? అపచారమా కాదా? బాధ్యతారాహిత్యమా కాదా? మీ బాధ్యత లేని తనం కాదా? దేవుడంటే భక్తి లేని తత్వం కాదా? అక్కడేనా? తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికో ముక్కోట ఏకాదశిగా ఎప్పుడండి అది?
వైకుంఠ ఏకాదశికి. మీ యొక్క అసమర్థత వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల, తిరుపతి అంటే మీకు ఏమాత్రం విలువలేనితనం వల్ల ఎంతమంది, 9 మంది 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 6 అసువులు బాశారు. పశ్చాత్తాపం లేదా మీకు? సింహాచలంలో మరణిస్తే మీ యొక్క చర్యల వల్ల, మీ బాధ్యత లేనితనం వల్ల, మీ తప్పుడు తనం వల్ల, మీ అవినీతి వల్ల సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులు చచ్చిపోతే మీకు ప్రాయశ్చిత్తం లేదు. అలాగే తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారు పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి. ఇది చూడండి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి విధ్వంసకాండ, ఆలయాన్ని ఎట్టా కూల చేశారు చూడండి. చూడండి, ఆ ఫోటోలు దిగేవాడు ఆలయాలను కూలుస్తాడు. పాత రోజుల్లో అంటే వెనకటికి మీరు చెప్పేటువంటి హిందూ మతం కానిటువంటి వాళ్ళు దాడులకి, ధ్వంసమైనటువంటి గుళ్ళకి, మీకు ధ్వంసం, మీరు చేసిన ధ్వంసానికి తేడా ఏముంది అని అడుగుతున్నాను. ఏం తేడా ఉందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేసినటువంటి వాడు ఎవడాడు? ఏమన్నా అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఇరాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఎవడి బాబాయ్? మీ ఊడే కదా. మీకు పాపం అంటదా? అంతరాత్మను ఏమైనా శుద్ధి చేసుకున్నారా? కనీసం ఎక్కడన్నా మెట్లు కడిగారా? పోనీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చారా? ఇవరా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మీ పాపాన, మీ పుణ్యం, మీరు చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం, మీరు మునగటా కోసం, మీ పాపాలు కడుక్కుంటాకి మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మంది చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. అంటే వాళ్ళు కూడా పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయటానికి వచ్చినటువంటి 29 మరణానికి ఎవరు కారణం? ఏం చేశారు? తిరుమల తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఏ పాకిస్తాన్ వాడు వచ్చాడు? ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ ఇరాన్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ టర్కిష్ వచ్చాడు? ఏ టర్కీ నుంచి ఎవడొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు కాదా ఈ పాపం అని అడుగుతున్నాను. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం చిమ్ముతారు, కాలకోట విషం చిమ్ముతారు మీరు. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చిట్ట ఇంత ఉంది. ఇంత కాదు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే, మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. దేనికి జైలుకి వెళ్ళాడు? రామతీర్థంలో స్వామివారి తలకి విగ్రహానికి కళంకితం చేసినటువంటి వీడిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుకి పరిహారంగా ప్రభుత్వ ఖజానా నుంచి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు.